ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో బ్రో ఏంటి అలా పట్టించుకోవా ఇక్కడ ఉన్నాను నేను. నాకు ఆశ ఉంటే ఈ ప్రపంచమే కనపడదు. సారీ, ఏమి అనుకోవద్దు. ఓ మై గాడ్ కాదు ఇదంతా ఓకే కానీ వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. సారీ, చెప్పాను కదా తను నా పక్కన ఉంటే నాకు ప్రపంచాన్ని మర్చిపోతాను. కాదు మరి ఏంటి ఇంటర్వ్యూకి ఇలాగ కదా నడుచుకొని రావాలి, ఇలా ఎత్తుకొని తీసుకొచ్చావేంటి? అంటే తను నడిస్తే పాదాలు ఎక్కడికి అందిపోతాయని నేనే ఎత్తుకొని వచ్చా. అరే నిన్ననే కదరా బండి అయిపోతే నాతో దోపించినావు. అవన్నీ చెప్పుకోకూడదు. Yes. కొంచెం అంటే నిన్నేమో బండి ఆగిపోతే పాపం తోయిపించావు తనతో. ఆగకపోయినా కూడా కావాలని దోపిస్తాడు అప్పుడప్పుడు. లేదు, ఎందుకంటే ఇప్పుడు తన బండి మీద కూర్చొని నేను చూసాను అనుకో మళ్ళీ పడి పళ్ళు రాలిపోతాయేమో అని చెప్పేసి తనని తోపించి నేను డ్రైవ్ చేశాను. ఆసియా, అట్లా నిజమేనా? ఏంటి ఆ గుండె మీద ఇలా చెయ్యేసి చూడు, నిజం చెప్తున్నాడు అబద్ధం? గుండె ఓకే అనుకుంటొచ్చు. ఓకే ఏమంటుంది? ఆసియా ఆసియా అంటుంది. అది ఆసియా ఆసియా అవును అదే అంటుంది. లేదు అలా పెడితే చెవు పెడితే వినిపిస్తుంది. ఒక్క నిమిషం టక్ 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 టక్. ఇదే ఎవరి గుండె అయినా సరే అదే అంటది. నాకు ఎందుకో నీ గుండె చప్పుడు అనిపిస్తుంది. వద్దా? సర్లే కూర్చో. సో మొత్తానికి అయితే ఫైనల్ గా వచ్చేసారు చాలా రోజుల తర్వాత. చాలా రోజులు కాదు నాన్న, అయితే ఫైనల్ గా ఇలా సుమన్ టీవీకి 2 years పట్టింది, ఇంకా ఎక్కువే. అంటే అలా అని కాదు, ఒకసారి నాకు కుదిరితే తనకు కుదరకపోవడం, తనకు కుదిరితే నాకు కుదరకపోవడం, అట్లా కొంచెం. ఎస్ కాదు, ఇంతకీ ఎలా ఉన్నారు ఇద్దరు? నేను నల్లగా ఉన్నా, తను తెల్లగా ఉంది. అలా ఎందుకంటావు ప్రతిసారి? నేను తగ్గించుకుంటా తను నువ్వు నల్లగున్నా నువ్వు రాజురా. రాజు ఎక్కడున్నా రాజేనా? ఇద్దరం అయితే బాగానే ఉన్నాం ప్రజెంట్. సో రీసెంట్ గా నేను టీమ్ లీడర్ అయ్యాను. తను కూడా శ్రీదేవిలో జబర్దస్త్లో చేస్తూ లైఫ్ అయితే వెళ్తుంది అలా. కంగ్రాచులేషన్స్. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఎందుకు లేదు, తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది, టీమ్ లీడర్ అయినందుకు మాకు పార్టీ. దావత్ కావాలా? అంటే ఇప్పుడే తీసుకున్నా. దావత్ అంటే మర్చిపోయా, ఇప్పుడు 31st వస్తుంది కదా. రమ్మను, పక్కన కూర్చుంటుంది. కాదురా 31st దావత్ తీసుకుందాం. తీసుకుందాం, ఇది అయిపోయి తీసుకుందాం. అంతేనా? అంతే. ఎస్. సో కాదు అంటే నిజంగా నూకరాజు మీ జర్నీ డే 1 నుంచి ఈ రోజు వరకు అంటే స్టెప్ బై స్టెప్ కూడా చాలా చాలా అమేజింగ్. అంటే ఎంతోమందికి యూత్కి ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. అండ్ మేము కొన్ని ప్రోమోస్ చూసేటప్పుడు, కొన్ని వీడియోస్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు మీ జర్నీ చూసిన తర్వాత మాకు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ. అండ్ ఫైనల్గా అనుకున్న గోల్ రీచ్ అయ్యారు. బట్ ఇంకా మాట్లాడాలి, చాలా చాలా విషయాలు మాట్లాడేయాలి ఈరోజు. అవును మేడం, మొత్తం ఈరోజు అన్ని మనం ఓపెన్ అంతే. ఆసియా ఏంటి సింగిల్ ఇంటర్వ్యూ అనుకుంటే కపుల్ ఇంటర్వ్యూ అయింది. మరి దాని గురించి ఇప్పుడు నువ్వే చెప్పాలి. మరి నేనే స్టార్ట్ చేయాలా? మరి నువ్వే స్టార్ట్ చేయాలి. కపుల్ అంటే ఇది అది అనుకోకుండా పటాస్ నుంచి మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. సో ఆ జర్నీ అలా స్టార్ట్ అయ్యి ఎలానో వెళ్ళి ఇలా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూసావా, మా తమ్ముడు అయితే స్ట్రైట్ వేలో ఇలా చెప్పేసేవాడు. అక్క అబ్బాయి కదా అందుకే ఓపెన్ గా చెప్తాడు, అమ్మాయిని కదా. అమ్మాయా కాదా? ప్రామిస్. చెప్పు నాన్న, లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఎవరు ప్రపోజ్ చేశారు? తెలిసిందే కదక్క, నువ్వైనా నీకే ఎవరొకరు ప్రపోజ్ చేసే ఉండరు. ముందు నువ్వేనా చేసి ఉంటావా? ఎక్కువగా అబ్బాయిలే చేస్తారు, ఎందుకంటే మేము ఏదైనా సరే ధైర్యంగా ఓపెన్ గా చెప్పేస్తాం. నేనే చాలాసార్లు ప్రపోజ్ చేసే ఆశకి. ఫస్ట్ పటాసులో ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు చేశాను. తను ఒప్పుకోకపోతే ఏడ్ చేసా పక్కకి వెళ్ళి, వాష్రూమ్లోకి వెళ్ళి. తర్వాత ఇంకా అది వదలలే. అలా చేసే ఇప్పటికీ నవ్వుతూ మాట్లాడుతుంది. బట్ ఏ రోజు ఐ లవ్ యూ చెప్పలే నాకు. ఇప్పుడు తమ్ము మన రోజు వచ్చింది. ఇప్పుడు నువ్వు గనక చెప్పిస్తే నేను నీకు జీవితాంతం నీ ఇంట్లో పనోడుగా ఉంటా. అది చెప్పించు దమ్ముంటే. తమ్ముడు మొన్నే నేను పెద్ద టెడ్డీ బేర్ తీసుకెళ్ళి ఇచ్చా. ఆడపిల్లలకి టెడ్డీ బేర్ అంటే ఇష్టం కదా అని. అది తీసుకుని థ్యాంక్ యూ అంది, కానీ ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు లేదు. ఇదిగో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిన తర్వాత 100% చెప్తాచ్చు. ఏ స్టైల్లో నీకు చెప్తాదో నువ్వు చూడు. మరి ఆ తర్వాత నువ్వు మరి ఏంటి ఇస్తావో నేను చూస్తాను. ఏమి ఇస్తానంటే ఇంక నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను. అదే చూస్తాను మరి. సో మొత్తానికైతే ప్రపోజల్ ఎన్ని ఇయర్స్ జర్నీ మీ ఇద్దరిది? దగ్గరగా 4 years జర్నీ.
సక్సెస్ఫుల్గా 4 years ఫైటింగ్స్, కలవడము. 24 hours ఉంటే డేకి అందులో 23 hours మా గొడవలే ఉంటాయి నాకు తెలిసి. 365 daysలో 364 days అంటే గొడవలు గొడవలు అంటే వేరే గొడవలు కాదు, చిన్న లవ్ చిన్న గొడవలు, చిలిపి చేష్టలు, గొడవ పడతాం, లవ్ గొడవలు గొడవ పడతాం, మళ్ళీ అప్పుడే కలిసిపోతాం, గొడవ పడతాం, కలిసిపోతాం. కలిసిపోతాం. కాదంటే లవ్ గొడవలు అంటవి. ఇదేదో బాగుంది నేమ్ చాలా. లవ్ గొడవలు. Yes. లవ్ గొడవలు. ఎస్. మరి ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? ఫస్ట్ అంటే ఇది చెప్పు. నాది తప్పు ఉంటే నేను చెప్పేస్తా, అస్- ఒకవేళ తప్పు లేకపోతే తనే చెప్తుంది వచ్చేసి. అసలు నువ్వు ఎప్పుడు సారీ చెప్పినావు చెప్పు. ఈ 3.5 years లో నాకు ఎప్పుడు సారీ చెప్పినావు? ఓ, ప్రతిసారి నేనే సారీ చెప్తా. అవునా? అవును. తప్పు తనదైనా సరే నేనే సారీ చెప్తా, కానీ ఎందుకంటే- ఒక్కసారే చెప్పాను నాకు సారీ అంతే. ఆ ఒక్కసారి నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అందుకే అది రిపీట్ చేసుకుంటాను. నేను చెప్పించుకోవాలనుకో నీతో సారీ, ఎందుకంటే నిన్ను నేను తక్కువ చేసి చూడను. అయినా మాకు సారీలే ఉండవు అక్క, జస్ట్ రియలైజ్ అవుతాం అంతే. అంతేనా? అంతే. సరే, మరి ఇప్పుడు నేనైతే తెలుసుకుంటాను ఎవరి మీద ఎవరికి ఎంత ఎక్కువ ఈ లవ్ ఉంది అనేది. ఇప్పుడు ఇంకొంత టైంలో నాకు అర్థమైపోతుంది. అయితే ఇంకా నేను గెలిచేస్తాను అయితే ఇందులో. చూద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. Yes. అయితే ఫస్ట్ మీ పర్సనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి, ఇక్కడికి వచ్చే జర్నీ గురించి, ఈ జర్నీలో మీరు ఫేస్ చేసే అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు లవ్ టెస్ట్ పెట్టుకుందాం. ఓకే అక్క. ఓకేనా? Done. రెడీయా మరి? రెడీ. యా. సో నాన్న నీతోనే స్టార్ట్ చేస్తున్నాం. చెప్పు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా మేము ఆల్రెడీ స్టేజ్ మీద చూసేసాము, బట్ ఇంకా మా ఆడియన్స్కి ఇలా లైవ్లో నాతో షేర్ చేసుకుంటే ఇంకా వినాలని ఉంది. బేసిక్గా నేను 2-3 ఇంటర్వ్యూల్లో చెప్పాను, అలాగే స్టేజ్ మీద కూడా చాలా సార్లు చెప్పాను. అంటే ప్రతి ఒక్కరు చాలా మంది కింద నుండి వస్తారు. మన ఒక 100% పీపుల్స్ ఉంటే అందులో 75% కింద నుండి పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు. బట్ నాది కూడా అదే ఫ్యామిలీ. ఒకప్పుడు ఒక పూట తింటే ఇంకో పూట తినకపోవడం, తర్వాత ఒక పూరిపాక ఇల్లు, వర్షం పడితే తడిచిపోయి మేము అందరం ఒక మూల వైపు ఉండి, తర్వాత దాన్ని మళ్ళీ ఆ పూరిల్లును కూడా ఏమంటారు గడ్డి గిడ్డి ఇవన్నీ వేయడానికి కూడా మాకు ఒక 1 month టైం పట్టేది. అంటే అది కొనుక్కొని వేసుకోవాలి అని అంటే. సో అలాంటి రోజుల నుండి ఈరోజు నా ఫ్యామిలీ కంటే ఒక ఇల్లు కట్టించి, తర్వాత నేను ఒక 2-3 చూసుకునే స్టేజ్కి వచ్చాను. సో బికాజ్ ఆఫ్ అది మనం పడిన ఒక కష్టం అని నేను నమ్ముతాను ఇప్పుడు కూడా. ఎందుకనంటే నేను ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు మనం ఒక జాబ్ చేసాం అనుకో, అది నచ్చకపోతే ఇంకో కంపెనీలోకి వెళ్ళచ్చు, అది నచ్చకపోతే ఇంకో కంపెనీకి వెళ్ళచ్చు. బట్ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నాను అంటే, ఇక్కడ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, మనం ఎదుగుతుంటే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇవన్నీ చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను. నాకంటే ఎక్కువ ఆసియా ఫేస్ చేసింది, చేస్తుంది కూడా, ప్రజెంట్ కూడా చేస్తూనే ఉంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు మనం ఏం అనలేం, ఏమన్నా అంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఆ కష్టం నుంచి ఈ రోజుకి కొంచెం పర్లేదు, బట్ నేను ఇంకా చేయాల్సింది, రీచ్ అవ్వాల్సింది కూడా చాలా ఉంది. నిజంగా అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, నూకరాజుకి గవర్నమెంట్ పొజిషన్ జాబ్ వచ్చి కూడా ఎందుకు వదిలేసుకున్నాడు? డిప్లొమా చదివానక్క, డిప్లొమా నాది 85% తర్వాత బీటెక్ చేయాలని ఉండే, బట్ ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చేయలేక ఆపేశాను. మా హెచ్ఓడి కూడా నన్ను చాలాసార్లు ఫోన్ చేసి అడిగాడు, మీరు కనీసం ప్రైవేట్ కన్నా కట్టండి, నాకు తెలిసిన కాలేజీ ఉంది, మీరు ఇలాగ మధ్యలో ఆపొద్దు, ఎందుకంటే కొంచెం మంచిగా చదివే స్టూడెంట్ కదంటే నేను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా VTPSలో చేశాను, మన థర్మల్ పవర్ స్టేషన్, ఒక 1.5 year. ఆల్రెడీ నేను 10th తర్వాత ఒక 1.5 year గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో వెల్డింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను. నేను వెల్డింగ్ చేస్తా. ఆ వెల్డింగ్లో నేను మన సెంట్రల్ రైల్వే ఉంది కదా, లోకోస్ అన్ని రిపేరింగ్కి వస్తాయి అన్నట్టు విజయవాడలో, అందులో చేశా. నాకు అదో 6 months ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది. కట్ చేస్తే థర్మల్ పవర్ స్టేషన్లో ట్రైనింగ్ అయ్యింది. అక్కడ నాకు ఇంజనీర్లు వీళ్ళందరూ తెలుసు అన్నట్టు. నేను కూడా అక్కడే లోకల్, మాది 4 kilometers. అయితే అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఏం చేశారంటే నాకు సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చారు. సూపర్వైజర్ పోస్ట్ ఇస్తే నేను అది చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. నాకు ఒక 15,000 శాలరీ, TDS, PF ఇవన్నీ కట్ అవుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఇండస్ట్రీకి రాకముందు కట్ చేస్తే నేను ఇంకా చేసుకుంటాను, హ్యాపీ. అంటే నాకు అప్పుడు ఆ 15,000 హ్యాపీ. ఎందుకంటే ఒక నెలంతా కష్టపడితే 15,000 వస్తే నేను ఏదో సాధించిన ఫీలింగ్లో ఉండేవాడిని. ఆ 15,000 తీసుకెళ్ళి ఒక 2-3 నేను పక్కన పెట్టుకుని మిగతా అమ్మకిస్తే నేను నిజంగానే ఏదో సాధించినట్టు వాళ్ళు కూడా నన్ను చూసేవారు. ఆ తర్వాత నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి జీ తెలుగులో ఆడిషన్స్ అవుతున్నప్పుడు ఒక కామెడీ కిలాడీలు అనే ప్రోగ్రామ్ మాట, అందులో సెలెక్ట్ అయ్యాను. అదేంటంటే డైలీ షో. ఇప్పుడు అదేంటంటే థర్మల్ పవర్ స్టేషన్, దానికి డైలీ వెళ్ళాలి మనం, ఎందుకంటే అక్కడ ఉండి మనం వర్క్ ఎంత చేపియాలి కాబట్టి. ఇది మేనేజ్ అయ్యేది కదా నాకు. ఇది ఏంటంటే వీక్లీ 4 days 5 days ఇది టెలికాస్ట్.
నేను పద్దాక లీవ్ అడిగితే వాళ్ళు ఒప్పుకునేవారు కాదు, అది ఇది అనుకుంటా. సర్లే ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలని చెప్పి నేను ఇంకా అది మానేసి ఇటు వచ్చేసాను. ఇది వచ్చిన తర్వాత ఇదే ఆగిపోయింది కొన్ని రోజులు. అప్పుడు నేను తప్పు పని చేశానా అని అనిపించింది. బట్ మనం తీసుకున్న డెసిషన్ కాబట్టి ఇంకా మనం వెనక్కి తగ్గొద్దు అని చెప్పి ఇంకా అలాగే ట్రావెల్ అవుతూ వచ్చు. ఒకానొక టైంలో నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకనంటే అది ఆగిన తర్వాత నాకు తినడానికి లేవు, రూమ్ రెంట్ కట్టుకోవడానికి లేవు. ఇంట్లో వాళ్ళని ఫోన్ చేసి అడగను, వాళ్ళకి ఇష్టం లేదు బేసిక్గా. మా అమ్మకి ఏంటంటే నువ్వు చదువుకున్నావు కదా, జాబ్ చేసుకో అంటే నా కళ్ళ ముందు ఉంటావు, నీకు ఒక మంచి పొజిషన్ అనేది. నేను ఆ జాబ్ చేసేటప్పుడు కూడా ఊర్లో వాళ్ళందరూ అంటే అది పెద్ద గవర్నమెంట్ది కదా, నేను వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళందరూ నాకు తెలియని ఒక చిన్న రెస్పెక్ట్ ఇచ్చేవారు మా ఊర్లో. తర్వాత వాళ్ళకి ఇష్టం లేదు మా అమ్మ నాన్నకి. కట్ చేస్తే నేను అది అయిపోయిన తర్వాత వాళ్ళని అడగలేకపోయాను డబ్బులు ఇంట్లో వాళ్ళు. ఇంకెక్కడే మన హైటెక్ సిటీలో ఒక సిమెంట్ పనికి వెళ్ళి రూమ్ రెంట్లు అట్లా కట్టుకునేవాడిని. తర్వాత నాకు అనిపించింది, సర్లే మనం చదువుకున్నాం కదా, అది పోతే పోయింది, మళ్ళీ కష్టపడి ఎగ్జామ్ ఏదైనా రాసి మళ్ళీ కష్టపడదాం. దేవుడి దయ వల్ల మళ్ళీ ఆ జాబ్ వచ్చిందంటే నేను హ్యాపీ, వాళ్ళు హ్యాపీ కదా అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల తర్వాత మళ్ళీ పెట్టుకోవడం అనే ఒక ప్రోగ్రాంలో అవకాశం వచ్చి ఇంకా అటు నుంచి జర్నీ కంటిన్యూ. ఈ జర్నీ ఇంకా టఫెస్ట్. ఈ జర్నీ ఆ జర్నీ ఒకటి అనుకుంటే ఇది ఇంకా టఫెస్ట్. మనం కొత్తగా వెళ్తున్నాం. స్టార్టింగ్ స్టేజ్ పేమెంట్స్ కానివ్వచ్చు, ఇదంతా ఎలా మేనేజ్ చేసేవాడు? అసలు ఆ పేమెంట్స్కి నేను అడగలేకపోయేవాడిని. ఎందుకంటే అడిగితే ఎక్కడ ఆగిపోమంటారనే భయం. పేమెంట్ ఏమో తక్కువ, ఇటు పక్క రూమ్ రెంట్లు కట్టుకోవాలి, నేను తినాలి, తిరగాలి. తర్వాత నేను ఇక్కడ టీవీలో కనిపిస్తున్నాను అంటే ఊర్లో కానీ జనానికి కానీ ఏదో సంపాదిస్తున్నానని ఒక ఫీలింగ్లో ఉంటారు. అవన్నీ ఫుల్ఫిల్ చేయలేక నేను ఒక 2.5 years నరకం చూశాను ఓపెన్గా నాకు నేనే. బట్ ఏ రోజు కూడా నేను వదిలేద్దాం అని అనుకోలేదు. ఇంకా అలాగే చేస్తూ 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 ఇప్పుడు వరకు నిలబడ్డా. నేను నిలబడ్డానంటే దానికి కారణం నా రైటింగ్ 75% నాకు ప్లస్. నేను రాస్తూ ఉంటాను. శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, మన ఈవెంట్స్ కానీ, 31st నైట్ సంక్రాంతి ఈవెంట్స్ కానీ, నా స్కిట్లు కానీ, లేదా వేరే వాళ్ళ స్కిట్లు కానీ, ఇవి నేను రాస్తూ ఉంటాను. నా రైటింగ్ నాకు 75% ప్లస్ అయింది. అదే లేకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ కూర్చునేవాడిని కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎస్, ఈ 2.5 yearsలో మళ్ళీ ఇలాంటి రోజు అనేది లైఫ్లో రాకూడదు అని అనిపించే రోజు ఏదైనా ఉందా? అబ్బో చాలా ఫేస్ చేశాను అక్క. నేను కుళ్ళు రాజకీయాలు నాకేమో అవి నచ్చేవి కాదు. నేను ఏదన్నా ఉంటే నాకు దగ్గర ఒక మైనస్ ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు మీరు ఏదన్నా చేసారు వెంటనే అనేస్తాను. నేను వెనక ముందు చూడను. ఆ తప్పు మీరు ఎందుకు అలా చేస్తారు, ఎక్కడ వదిలేస్తారు, అవన్నీ అనేస్తాను. అలాగా ఒక 2-3 అనేసి కూడా నేను కొన్ని ఎపిసోడ్లు ఆగిపోయిన రోజులు ఉన్నాయి. నాకు అది సడన్గా నాకు నచ్చదు అక్క. బేసిక్గా ఇప్పుడు మనం అంటే టాలెంట్ అంటే నేను హెవీ టాలెంట్ అని చెప్పను. చేయగలిగే వాళ్ళు ఉన్నప్పుడు చేయగలిగే వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ నీ అనుకునే వాళ్ళకి నువ్వు ఇస్తే అది వేరే. చేయగలిగిన వాళ్ళు కూడా పక్కన పెట్టేసి నీ అనుకున్న వాళ్ళకి, నీకు ఫోన్లు చేసే వాళ్ళకి, నీ ఫ్యామిలీస్కి, నీ రిలేటివ్స్కి నువ్వు ఇచ్చుకుంటా పోతే ఇంకా ఇన్ని రోజులు కష్టపడేది ఎందుకు? కష్టపడి వేస్ట్ కదా. బలవంతంగా లేపుతూ ఉంటారు కొంతమందిని. బలవంతంగా వాడు చేయను అన్నా సరే, వాళ్ళు చేయను అన్నా సరే, వాళ్ళ బలవంతంగా కూర్చోబెట్టి లేపుతూ ఉంటారు. మనం కష్టపడి చేసినా సరే అవి ఉండవు, ప్రోమోల్లో ఉండవు, ఎపిసోడ్లో ఉండవు. ఏమన్నా అడిగితే వేరే రీజన్స్ చెప్పేస్తారు. అవి నాకు నచ్చగా ఒక 3-4 times బరస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా నాకు కొన్ని ఎపిసోడ్లు ఆపడం, కొన్ని ఎపిసోడ్ ప్రోమోలు వేయకపోవడం, ఎపిసోడ్లో తీసేయడం, అవన్నీ దాటుకొని చేసి ఇప్పటికే అదే అవుతుంది హార్డ్ వర్క్ అంతే. కానీ ఏదో ఒక రోజు ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది, రావాలి. అంటే టీమ్ లీడర్ పొజిషన్ వరకు ఎదిగావు అంటే ఇంకా ఆఫ్టర్ దట్ నాకు అదే చాలా హ్యాపీ అనిపించింది అక్క. నేను ఇంటికాడ ఉన్నప్పుడు టీవీలో వాళ్ళందరినీ చూసి అరే ఒక్కసారి అన్న స్టేజ్ మీద కనిపిస్తే చాలు అనుకున్నా. తర్వాత స్టేజ్ మీద కనిపించా. దాని తర్వాత జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక క్యారెక్టర్ ఉండన్నా అని అడిగేవాడు. ఆ పక్కన ఏదో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, ఒక 6 months 7 months అలా వచ్చి వెళ్ళిపోయి అంతే. కట్ చేస్తే ఈరోజు నేను టీమ్ లీడర్ అయ్యాను అంటే నాకే అదొక తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. పటాస్ ద్వారా ఇంకా బాగా ఫేమ్లోకి వచ్చారు. జబర్దస్త్ నించోబెట్టింది శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇంకా పూర్తిగా నిలబెట్టేసింది. ఎస్, మూవీస్లో కూడా చేశాను అక్కడ 3 movies చేశాను. ఆల్రెడీ ఇంకో 3-4 చేస్తున్నాను ప్రజెంట్. ఎక్సలెంట్. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. ప్రశాంతం ఏముంది, ఇంకో పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది. ఒకటి ఎవరినో చూసి పక్కన ఎవరినో చూసి చెప్తున్నావు? ఏమన్నా అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరి లైఫ్లో అన్న పెళ్ళి. ఆ పెళ్ళి ఏమవుతుందా ఏందా అనేది ఇప్పుడు పెద్ద టెన్షన్ అది నాకు. అంటే ఎటు సైడ్ ప్రాబ్లం? ఇక్కడ ప్రాబ్లమా? అంటే బేసిక్గా పెళ్ళి అన్న తర్వాత
2 ఫ్యామిలీస్ వైపు నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్క. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, వాళ్ళు తప్పేం ఆలోచించరు. నా కూతురు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర హ్యాపీ ఉంది కదా, వేరే వాడి దగ్గరికి వెళ్ళినా హ్యాపీ ఉండాలని వాళ్ళు ఆలోచిస్తారు. తర్వాత ఇటు ఏంటంటే రేపు వచ్చే అమ్మాయి నా కొడుకుని మంచిగా చూసుకుంటుందా లేదా, మమ్మల్ని టార్చర్ చేస్తుందని వాళ్ళు ఆలోచిస్తారు. అర్థం చేసుకునే గుణం ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. మనం ఏం ఆలోచిస్తామంటే వీళ్ళిద్దరిని మేము బాగానే చూసుకుంటాం చూసుకుంటాం కానీ కానీ వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు అర్థం అర్థం చేసుకుని చేసుకుని పెళ్లి చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తారు. మనం ఆలోచిస్తాం. అయ్యో ఈ అన్నిటికంటే ఇది ఎప్పుడు ఇవంతా ఫ్రెండ్షిప్ అంటదేమో ఇదొక భయం అనిపిస్తుంది. నేను ఫ్రెండ్షిప్ అన్నా నీకు ఎప్పుడన్నా మరి ఐ లవ్ యూ చెప్పి ప్రేమ అనేది మాటల్లో కదక్క కళ్ళలో చూసినా అర్థం ఇప్పుడు చెప్తుంది కదా, అంటే ఏమన్నా కొంచెం మీరు ఫ్రీ కిక్కిర్రు. అయ్యాక తను ఈ రోజు చూడు తమ్ముడు పక్కా నీకెందుకు నీ వెనకాతల కొండంత అండ అక్కను ఉంటుండగా నీకెందుకు. చాలు ఈ ఒక్క ముక్క. ఆసియా చెప్పరా, నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏం చదువుకున్నావు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతమంది సిస్టర్స్ బ్రదర్స్? అంటే అక్క నేను బీటెక్ చేస్తూనే పటాస్ ఆడిషన్స్ చదువుతున్నప్పుడు వచ్చానన్నమాట. ఫస్ట్ టైం వచ్చాను. సో అప్పటి వరకు ఫుల్ అయిపోయింది, గేట్ క్లోజ్ అయిపోయి టైం అయిపోయింది అనేసరికి వెళ్ళిపోయాను. అరే ఆడిషన్ మిస్ అయిపోయినా అనుకున్నా, ఈసారి ఎలాగైనా సరే వెళ్ళాలి అనేసి అనుకున్నాను. సో నెక్స్ట్ టైం ఏంటంటే ఆడిషన్ కట్టే ముందు పక్క కాలేజ్ వాళ్ళు వెళ్తున్నారు, మా కాలేజ్ వాళ్ళు కూడా కాదు స్టూడెంట్స్. సో ఎలాగూ వాళ్ళు వెళ్తా అన్నారు, నన్ను కూడా అడిగారు అన్నమాట. మా ఫ్రెండ్తో అడిగిపిస్తే ఆశ నువ్వు వెళ్తావు అంటే సరే అనేసి, సరే అబ్బా నేను ఆర్టిస్ట్ అవుతా కదా, నేను స్టూడెంట్ లైఫ్ ఇప్పుడే ఎందుకు వెళ్ళాలంటే, ఓహో నేను ఆర్టిస్ట్ అవుతా ఎలాగైనా, కానీ ఈ లైఫ్ స్టూడెంట్ లైఫ్ అనేది మళ్ళీ నేను ఎంజాయ్ చేయలేను కదా అని అదొక ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు కదా, సో అలా ఉండే. సరే అని స్టూడెంట్ లాగా వెళ్ళాను, ఎంజాయ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఆడిషన్లో పర్ఫామ్ చేశాను, సెలెక్ట్ అయిపోయా. సెలెక్ట్ అయిపోయినా ఇక అంటే ఎంత సెలెక్ట్ అయినా కూడా భయం ఉంటుంది కదా అక్క. స్టేజ్ మనకు అంతమంది ఉన్నప్పుడు మనం ఓన్గా రాసుకునే వాళ్ళం అప్పుడంటే. ఇప్పుడంటే రైటర్స్ రాస్తున్నారు, అప్పుడు మేము రాసుకొని వచ్చి రైటర్లకు ఇస్తే వాళ్ళు కొంచెం డెవలప్ చేసేవాళ్ళు. సో ఒక్కొక్కసారి రైటర్లు రాయకపోయినా సరే ఓన్గా ఎక్కిన కంటెంట్లు కూడా ఉన్నాయన్నమాట. అలా రాసుకుంటూ నేను సెకండ్ నా పర్ఫార్మెన్స్ ఉంది ఎపిసోడ్ చేస్తున్నప్పుడు, తిను సోఫాలో ఇలా ఎదురుగా కూర్చున్నాడు, నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను సోలో కంటెంట్. తిను ఎవరో కూడా నాకు అప్పటిదాకా తెలియదు. నేను చేస్తున్నాను, ఏదో ఒక డైలాగ్ అన్నాను, పాయసం తిందామంటే 10 నిమిషాలు కూడా ఆలోచించాను, మగోళ్ళు ప్రపోజ్ చేయడానికి 1 నిమిషం కూడా ఆలోచించారు అంటే వెంటనే తిరిగి ఐ లవ్ యూ అన్నాడు. సో అక్కడి నుంచి ఆ రోజు మాకు ఇలా పడిపోయింది, అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఇక సరదాగా ఎపిసోడ్లో జోకులు చేసుకునే వాళ్ళం, ఒకరి మీద సెటర్లు వేసుకునే వాళ్ళం. అది ఫ్రెండ్షిప్ కాస్త ఏమైందంటే అంటే రాజుకి ఏమో నేను ఎలా నచ్చానో నాకు అర్థం కావట్లేదు. అంటే అందరికంటే ఎక్కువ నాకే ప్రియారిటీ ఇచ్చేవాడక్క. నాకు కూడా ఇచ్చేవాడు, ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాడు. అప్పుడు ఏంటంటే ఇంకెక్కువ, ఇప్పుడంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీలాగా చూసుకుంటాడు. అప్పుడు ఏంటంటే ఎవరన్నా నన్ను ఏమన్నా అన్నా కూడా, నన్ను ఏమో తక్కువ చేసినా కూడా ఇప్పటికీ తను ముందుంటాడు అనమాట, దాన్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అనే రకంగా. సో నాకు ఎప్పుడు నా వెనకాలే ఉంటూ నన్ను ముందుండేలా చేశాడనమాట. ఇంకోటి ఏంటంటే బీటెక్ కదక్క, నేను ఇబ్రహీంపట్నంలో కాలేజ్, అక్కడ నుంచి షూట్కి కూడా వచ్చేదాన్ని అనమాట. ఎలాగైనా అది మేనేజ్ చేయాలి, అటు అటెండెన్స్ లేదు ఏంటి, నేను ఒకవేళ నాకు పర్సంటేజ్ లేక అటెండెన్స్ వల్ల కానీ ఏమన్నా అయిపోతే నా స్టడీకి, ఎందుకంటే మా వాళ్ళకి ఇష్టం లేదు ఇది. సో వాళ్ళని ఎలాగో అలా ఒప్పించుకొని నేను చేస్తున్నాను, ఇది మేనేజ్ చేయాలి అది మేనేజ్ చేయాలని. అంత దూరం నుంచి అంటే ఏమో అందుకే ఫస్ట్ చెప్పుకోవద్దు, అక్కడ నుంచి ఒంటరిగానే వస్తూ కష్టపడి చేసుకుంటూ ఉన్నా. అంటే అమ్మ వాళ్ళు ఏంటంటే వ్యవసాయం కూలి పని చేస్తుంది అమ్మగారు నాన్న. సో వాళ్ళు ఏంటంటే నేను బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి అనేసి ఉండే. నాకు సడన్గా మైండ్ డైవర్ట్ అయిపోయింది దీనికి. ఇది కూడా నాకేంటంటే ఇచ్చేసిన అమ్మ వాళ్ళకి ఒక నేమ్ అనేది ఇచ్చేసినా కూడా, పలానా మీ అమ్మాయి అరే సూపర్ ఇది ఒక పేరున్నా వాళ్ళకి అది చాలు, నేను ఎలాగో వాళ్ళకి సంపాదించి అన్ని సెటిల్ చేద్దామనేసి అనుకున్నా. బాగా చేసుకుంటున్నా కరెక్ట్గా ఏమో తెలియదు, సడన్గా నన్ను సైడ్ అయిపోయా ఆల్మోస్ట్. ఎక్కడ? పటాస్లోనే? పటాస్ ఎండింగ్ నుంచి నాకు జరుగుతుంది. అంటే అది ఎలానో ఎవరి వల్ల నాకు తెలియదు, కానీ సర్లే మన బ్యాడ్ లక్ ఏమో నెక్స్ట్ ఉంటాయి కదా అనేసి అలా అనేసి నేను ఒక 2 years ఖాళీగా ఉన్నాను అక్క. 2 years అమ్మ ఫోన్ చేస్తే వేరే షూట్ చేస్తున్నా, వేరే చేస్తున్నా అది ఇది అనుకుంటూ మేనేజ్ చేస్తుండేదాన్ని. నాకు డబ్బులు కూడా అంటే మా రాజే ఇచ్చేది. అంటే అప్పట్లో అమ్మ వాళ్ళకి ఏంటంటే చేస్తున్నాను,
ఏదో ఒకటి అని అలా చెప్పేదాన్ని అనమాట. కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అక్క. నేను చేశాక నాకు కొంచెం నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారా అని నాకు అనిపించింది అక్క. నన్ను నేను స్ట్రాంగ్ చేసుకున్నాను. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో మాకు కూడా ఒక ఎపిసోడ్ వేశారు కదా, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో అప్పటి నుంచి మెల్లిగా శ్రీదేవి డ్రామాకి పిలవడం కానీ, సో అలా అలా అప్పుడప్పుడు నేను చేస్తుంటాను కదా, జబర్దస్త్లో కూడా అప్పుడప్పుడు. మరి అజయ్ నన్ను జబర్దస్త్లో ఆశని కూడా పెట్టుకుంటాను, నా పిల్లవాడిని అంటే సరే క్యారెక్టర్ ఉంటే అప్పుడు కొన్ని చాలాసార్లు అడిగిపోయి తర్వాత అప్పుడు పిలిస్తే రాజు అడగగానే అప్పుడు చాలా ట్రై చేశాక ఫైనల్లీ నేను అప్పుడప్పుడు వెళ్ళడం చేయడం, మళ్ళీ వెళ్తూ చేస్తున్నా కూడా ఏదో ఒక రీజన్ రావడము, అంటే నా వరకు వస్తే కొన్ని రూల్స్ రావడం, అవి చెప్పుకోలేము కనుక ఏమో నా బ్యాడ్ లక్ ఏమో అని నేను అనుకోవడం. సరేలే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా అనేసి సరే అనేసి ఏదైనా సరే అక్క ఇది ఇప్పుడు కాకపోతే తర్వాత టైం వస్తుంది అనేటట్టే అనుకుంటాను. ఇప్పుడైతే బాగానే ఉంది అక్క. శ్రీదేవి డ్రామా డ్రామకం చేస్తున్నాను. అండ్ తిను నా లవ్ అంటే నేను లవ్ చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అనేది ఒకటి పడిపోయింది వాళ్ళందరికీ. సో ఇప్పుడు అది పడిన తర్వాత మరి వాళ్ళ ఇబ్బంది ఏంటో నాకు అర్థమయ్యేది కదా. ఇప్పుడు బేసిక్గా నేను లవ్ చేసుకుంటాను, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను రేపొద్దున కొంచెం టైం తర్వాత అనేది ఒక ఏమంటారు వాళ్ళందరికీ ఓపెన్ టాక్ అయిపోయింది. ఓపెన్ టాక్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థమయ్యేది కదా. ఇప్పుడు నేను వేరే అమ్మాయితో చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఈ అమ్మాయితో చేస్తే చేయరు. ఇప్పటికీ కూడా స్టిల్ ఏమి లేదు. మొన్నటి వరకు నేను అదే నాకు అదే అర్థమయ్యేది కదా. ఇప్పుడు వేరే వాళ్ళు లేకపోయినా ఏదో పిలిపించి అట్లీస్ట్ క్లాప్స్ కొట్టడానికి నేను పనికిరానని కూడా అప్పుడప్పుడు బాధపడేది అన్నమాట. ఇక అవి చెప్పుకోలేము కనుక అందుకే నేను ఎప్పుడు పర్సనల్ ఎవరితో షేర్ చేసుకోము. సో ఇప్పుడు ఏదో చేస్తున్నట్ల మాటలు. ఇంకా నాకు అనిపించింది అంటే ఇప్పుడు నేను కనిపిస్తే మా మధ్యన ఉన్న జెన్యూన్ ఇది వల్ల, లేకపోతే మేమిద్దరం రియల్గా ఇది ఉండడం వల్ల మమ్మల్ని చూసి మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మేము ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినా, యూట్యూబ్లో వీడియో పెట్టినా, ఎక్కడ ఏది పెట్టినా సరే నేను సరే అమ్మ నువ్వేం టెన్షన్ పడకు, ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది, దాని గురించి వెయిట్ చేయాలి, వాళ్ళు ఏదో ఇది అన్నారని చెప్పి మనం డేలా పడకూడదు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళు ఆపారో వాళ్ళవి కూడా 1 డేలో నాకు తెలిసి 1 lakh వ్యూస్ కూడా పోవు. ఈ అమ్మాయిది 1 డేలో 7 lakh 6 lakh 1 million వ్యూస్ పోయింది. అప్పుడు అర్థమైంది. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు ఆలోచించుకో, నువ్వు టీవీలో కనిపించేస్తేనో లేకపోతే మనకు ప్రోమోలు వేసి పెట్టేస్తేనో మన రియల్ అని జనాలు నమ్మాల్సిన అవసరం లేదు. మనం ఒక వీడియో పెట్టినా సరే దాని కింద రెస్పాన్స్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఎవడో అంటే ఇన్ని రోజులు ఆఫ్టర్ 2 years తర్వాత నువ్వు ఒక వీడియో పెడితే 1 డేలో 7 lakhs వ్యూస్ వచ్చినాయి, 7 లక్షల మంది నిన్ను చూశారు అని అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో అమ్మా. ఇంక ఇదే నీకు మళ్ళీ నువ్వు రేపు వద్దున మళ్ళీ నన్ను పిలిచారు బాధపడకో. సో మనం జెన్యున్గా ఉంటే ఆడియన్స్ ప్రేమ అనేది మనకి ఎప్పుడు అలాగే ఉంటుంది. అది ఒక రోజు సంవత్సరం 10 సంవత్సరాల మన ముసలోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మన జెన్యున్ కాదనుకో, నువ్వు 100 ప్రోమోలు చేసి బట్టలు చెప్పుకుని గుట్టలు చెప్పుకున్నా సరే ఎవడో చూడడం అని చెప్పి తనకు చెప్పాను. నేను అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్క. వాళ్ళు ఏంటంటే ఏ అమ్మాయిని ఎందుకు వద్దన్నారు, ఎందుకు ఇదన్నారో నాకైతే తెలియదు. బట్ తర్వాత నేను చేసి చూపించాను, మీరు ఎవరైతే వద్దన్నారో ఆ అమ్మాయి యొక్క ఇది అని చెప్పేసి అక్కడి నుంచి చాలా హ్యాపీ. తను ప్రజెంట్ అయితే ఆ లైఫ్ని అలా లీడ్ చేస్తూ వెళ్తుంది. చక్కగా యూట్యూబ్ నీకంటూ ఒక ఓన్ ఛానల్ ఉంది, నీకు సపోర్ట్ చేసి ముందు వెనక నడిపించే రాజు ఉన్నాడు. ప్రతి వీడియో కూడా తిని వస్తాడక్క. చాలా మందిని అడిగాను ఇది చేద్దాం అది చేద్దాం అంటే నాకు మాటలే కానీ ఎవరు నాకు సపోర్ట్ చేస్తూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చిన్న ఇష్యూ అయింది అనుకో, ఇటు సైడ్ నా సైడ్కి వస్తారు, అటు సైడ్ ఆ అమ్మాయి సైడ్కి వెళ్తారు. ఎందుకు నేను మీకు సపోర్ట్ చేస్తాను, నీకు ఎందుకు ఆశ, నీకు మేము సపోర్ట్ ఉంటాం, మేము అందరూ మేము నిలబెడతాం అంటాం. కట్ చేస్తే నేను మళ్ళీ వెళ్ళి సారీ చెప్పిన తర్వాత కలిసాను అనుకో, ఇది ఎప్పుడన్నా వీడియో చేద్దామని అడిగితే రెస్పాండ్ రారు. నాకు అదే అర్థం కాదు. అంటే ఇది ఫేకా లేకపోతే మీరు రియలా లేకపోతే ఫేక్గా నటిస్తూ ఉంటారా నాకు అప్పటికే అర్థం కాదు. ఒకప్పుడు నేను ఇప్పుడు ఏదైనా ఫేక్ ఉంటే ఒక 1 year 2 year మహా అయితే ఒక 2.5 years అన్నా సరే అది బ్రేక్ అయిపోద్ది. స్టిల్ 4 years అలా ట్రావెల్ అవుతున్నాము అని అంటే అది వాళ్ళకే తెలియదు. ఆ టైంలో ఏదైనా చిన్న గొడవ అయిన టైంలో తర్వాత సర్దుకుపోతారా అది ఇది అని చెప్పడం కాకుండా ఓకే
ఆ గొడవలు మిస్టేక్ ఎవరిదున్నా సరే నేను లేనప్పుడు తను లేనప్పుడు నా దగ్గరికి వచ్చి తన దగ్గరికి వెళ్ళి నేను నీకు సపోర్ట్ చేస్తాం, మేము నీ వెనకాల ఉంటాం, మీకు ఇది చేస్తాం అన్న వాళ్ళు తర్వాత మేమిద్దరం కలిసిన తర్వాత ఒక వీడియోకి తను అడిగితే రాలేదంట, తను కనీసం రెస్పాండ్ కూడా లేదంట. నేను చెప్పానప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకో నువ్వు ఎవరు రియల్ ఉన్నారు ఎవరు ఫేక్ ఉన్నారు అని చెప్పేసి నేను కొన్ని 100 సార్లు చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ పర్లేదు అక్క, లైఫ్ అనేది అలా వెళ్ళిపోతుంది ఒక పడవ ప్రయాణంలో. ఎస్. సో కపుల్స్ మధ్యలో గొడవలు అనేది కామన్. అవును కదా, గొడవలే ఉంటాయి. ఆ గొడవల్లో ప్రేమ ఉంటుంది. కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమ. ఇంకా ఎస్, గ్యాప్ వచ్చిన తర్వాత దూరం అయిపోతారు అనుకుంటారేమో కానీ అయితే గ్యాప్ వచ్చిన తర్వాత దూరం అయిపోయేది నాకు తెలిసి ఫేక్ ప్రేమ. గ్యాప్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది అసలైన ప్రేమ ఏంటో. అంతేనా? తనని చూడకుండా ఉండలేక మాట్లాడకుండా ఉండలేక అది నిజంగా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ అది. అదైతే నేను చూసే. అది ఎప్పుడు చేసావు? ఎప్పుడంటే అవుతా ఉంటది నెలవారండి. మేము గొడవ అయింది అనుకో 2-3 రోజులు మాట్లాడుకోం కానీ ఇది తిన్నదా లేదా నేను చూస్తా ఉంటా, నేను తిన్నదా లేదని ఇది అట్లా తెలుస్తుంది. ఫోన్స్ ఉంటాయి కదా, ఫోన్స్ ఉంటాయి, మళ్ళీ స్టేటస్లు ఉంటాయి కదా, స్టేటస్ లో అందరినీ బ్లాక్ చేసి ఒక్కడనే అన్బ్లాక్ ఉంటది స్టేటస్ లో. అక్కడ పైన పెట్టుకుంటాం నేను తిన్నాను మీ ఇష్టం అని పెడతాను. తర్వాత దీన్ని కూడా అలాగే అందరినీ ప్రైవసీలో ఉంటది, నాది ఒక్కడిది ఓపెన్ ఉంటది. నైట్ ఒకటి పెడదాం అనుకున్నా, అంటే కాల్ చేసి 40 సెకండ్స్ మాట్లాడు, అమ్మా తిన్నావా, సరే జాగ్రత్త, ఇది చెప్పడానికి ఎందుకు కాల్, వాయిస్ రికార్డ్ పెట్టి ఇప్పటి నుంచి అన్నాను. ఓకే అన్నాడు. కోపం వచ్చింది. పెడదాం మీకు అనుకున్నాను స్టేటస్ అందరిని ప్రైవసీలో పెట్టి పెడదాం అనుకున్నా. వద్దులే వెయిట్ చేద్దాం అనేసి ఉన్నా. సో మళ్ళీ కాల్ వచ్చింది. అట్లా ఉంటాయి గొడవలు. ఇప్పుడు ఇద్దరికి స్ట్రైట్ వేలో ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా జెన్యూన్ గా చెప్పాలి ఇద్దరు. ఓకేనా? ఆసియాకి ఎప్పుడైనా సరే అంటే ఈ 4 years జర్నీలో బాగా హట్ చేసి సారీ చెప్పే టైం వచ్చింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ చేయను అని చెప్పి సారీ చెప్పాలి అంటే ఎప్పుడు? నేను చాలాసార్లు హట్ చేసి అంటే చాలాసార్లు అంటే నెగిటివ్ వేలో కాదు, ఒక పాజిటివ్ వేలోనే. నేను షూట్లో బిజీ ఉండడం వల్ల, తర్వాత తిను కొంచెం వేరకు ఉండడం వల్ల, నేను వేరే అమ్మాయిలతో చేయడం వల్ల తిను కొంచెం ఫీల్ అయ్యి కొంచెం ఇదయ్యేది. ప్రతి అమ్మాయి కూడా ఫీల్ అవుతుంది, కన్ఫామ్గా ఫీల్ అవుతుంది. లవ్లో ఉన్న ప్రతి అమ్మాయి కూడా తను వేరే అమ్మాయితో క్లోజ్గా ఉన్న చిన్న జలస్ అనేది వస్తుంది. నేనేంటంటే ఇండస్ట్రీ కదమ్మా, నేను అలా ఏం లేదు ఇలా ఏం లేదని ఆ టైంలో ఒక 6 months 5 months వరకు నేను మాట్లాడలేదు. అప్పుడు చాలా అంటే చాలా హర్ట్ చేశాను. అంటే నేనేంటంటే ప్రజెంట్ ఒక ఫ్లో వెళ్తుంది నాకు. అటుపక్క జబర్దస్త్ చేస్తున్నా, శ్రీదేవి చేస్తున్నా, కొత్తగా జాతిరత్నాలు చేస్తున్నా, నాకు ఖాళీ ఉండేది కదా. దట్టు రైటింగ్ కూడా ఒకటి ఒప్పుకున్నాను కాబట్టి ఇంకా అలా ఉన్న టైంలో కొంచెం ఆ 5 months అయితే గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేనే వెళ్ళి సారీ చెప్పేశాను, ఇంకా చాలా చేశాను. బట్ అవి చెప్పుకోకూడదు. ఇప్పుడు కూడా సారీ అమ్మా, సరేనా? ఏంటి సారీ అమ్మా అంత సింపుల్ గా అలా చెప్పకూడదు తమ్ముడు, నీ స్టైల్లో చెప్పు సారీ. ఇదే అక్క నా స్టైల్, కొంచెం మార్చి. ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం తమ్ముడు అక్కడ చూడు వచ్చింది ఇక్కడ. ఎలా కావాలి ఆసియా? మళ్ళీ లైఫ్ లో ఇంకొకసారి నేను ఎంత బిజీ ఉన్నా, ఎంత వర్క్ ప్రెజర్ లో ఉన్నా, ఒకవేళ నేను వేరే అమ్మాయిలతో చేయాల్సి వచ్చినా సరే లైఫ్ లో మళ్ళీ నేను ఒకప్పుడు చేసిన తప్పుని రిపీట్ చేయను, నీ కళ్ళంపడి నీళ్ళు రానివ్వను. ఇది నా ప్రామిస్. సారీ. సూపర్. సుప్రీంకోర్టు జడ్జి లాగా సరే అంటే నువ్వు ఇచ్చిందని కళ్ళకి అద్దుకుంటున్నా. చాలా ఇలా ఉంటే ఇంతకంటే నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే అక్క, ఇది అమ్మ ఇది పరిస్థితి అని చెప్పి ఫోన్ పెట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ అది గుర్తుపెట్టుకుని నాకు ఒకటి సరే మళ్ళీ అది కూడా అడుగుతా. నేను వేరే అమ్మాయితో చేసినప్పుడు నన్ను అడిగింది అనుకో, షూట్ కదా అర్థం చేసుకోవని అడుగుతా. ఒకవేళ అడగలేదు అనుకో, ఎందుకు అడగలేదు నువ్వు అంటే నన్ను వదిలేసావా అని కూడా అడుగుతా. అది ఎందుకో బాగుంటాయి అక్క లవ్ లో. గొడవ అయింది అనుకో, ఒక 2 రోజులు ఎందుకు ఉంటామంటే ఆ స్టేటస్ లో ఏమేమి వస్తాయి చూద్దామని. కొన్ని రీల్స్ ఉంటాయి అక్క ఆ లైఫ్ లో, అవి ఎమోషనల్ రీల్స్ ఉంటాయి కదా, ఎవరు నీ మీద ఎవరు ఇదే చేసుకోకూడదు, ఎవరు ఆ రీల్స్ ఇది పెట్టడం నేనేం పెడతానని నచ్చు. నాకు అది చాలా ఎందుకో నచ్చేసేది బాగా, దానికోసమైనా ఉండేవాడు నేను. సో బాగుంది అయితే, క్యూట్ లవ్ స్టోరీ. సో ఆసియా, మరి నువ్వు సారీ చెప్పాలి అంటే రాజుకి, సో ఏ విషయంలో ఎప్పుడు హర్ట్ చేసావు, మళ్ళీ ఎప్పుడు కూడా లైఫ్ లో తనని హర్ట్ చేయకూడదు, హర్ట్ చేయను అని మాట ఇవ్వాలి అంటే సారీ చెప్పి ఏంటి మాట ఇస్తావు? ఒక్క నిమిషం ఆలోచించుకుంటా.
అదే అంటే అన్ని సార్లు హట్ చేసా ఏం చేయలేదే అనేసి సీరియస్లీ గుర్తు తెచ్చుకుంటా ఆగు. తమ్ముడు ఏంటి అసలు హట్ చేయలేదా నిన్ను? చేసింది చేసిందా? నేను లవ్ చేస్తున్నప్పుడు చెప్పు గుర్తు చెయ్యి. లేదు, అక్క. నీ హార్ట్ఫుల్ గా నువ్వు చెప్పాలి. సారీ అనేది నీ హార్ట్ నుంచి రా. అదే ఉమ్. అంటే అక్క నేను తిని చెప్పేది నా మంచి కోసం చెప్తాడు ఏదైనా, అవి నేను చిరాకు పడుతూ ఉంటాను. ఏంది ప్రతిదానికి నువ్వు ఇట్లా అట్లా అనేసి. ఏంటి ప్రతిసారి నన్ను ఎలా చెప్తున్నావు, నన్నే బ్లేమ్ చేస్తున్నావు, నన్ను నాకు అనుమానిస్తున్నావా? చెప్తాడు ఇలా ఉండు అలా ఉండని, ఈయన చేయడు మళ్ళీ ఆ రకంగా నాకు ఒక్కసారి అనిపిస్తుంది కోపలు. కానీ తను చేసే కరెక్టే చేశాడు అక్క, దానికి రీజన్ ఉంటే. నేనంటే కొంచెం తెలిసి తెలియక ఏదైనా దానివల్ల మిస్టేక్ జరుగుతాయి అన్నమాట అప్పుడప్పుడు. ఆలోచించదు అంటే నేను ఎందుకు చెప్తాను ఏంటో ఆలోచించుకుని పక్కనే చిన్న చిటికేస్తుంది. అని చిటికేసిన నేను చెప్పినప్పుడు వెంటనే తిరిగి చెప్పకుండా తర్వాత ఎప్పుడన్నా చెప్తే నేను ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్పాను అనుకో, దానికి నువ్వెందుకు చెయ్యి, నువ్వు చేయొచ్చు కదా ఉంటుంది. అంటే మళ్ళీ నాకు తిరిగి రివర్స్ నువ్వు అంటావా అనేది ఆ కోపం వస్తుంది. నువ్వు తర్వాత ఎప్పుడన్నా సింగిల్ గా చెప్తే యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు నేను నువ్వు అలా ఉండకూడదు, అటు చూడకన్నాను అనుకో, నువ్వు అటు చూడకోనండి, అప్పుడు కోపం వచ్చేది నాకు. అప్పుడు కోపం వచ్చేది. తర్వాత నేను ఇప్పుడు చెప్పాను కదా, నేను ఎప్పుడైనా సరే అలా చూసినప్పుడు నువ్వు అటు చూడకన్నాను, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. అలా చేస్తే చెప్పినప్పుడు చెప్తే యాక్సెప్ట్. అంటే ఆ బాయ్స్ యొక్క సైకాలజీ ఇదన్నమాట. సో అది నువ్వు చెప్పిన మాటలు వినకుండా నిన్ను బాగా అర్పించేసి, అనిపించడం అంటే మరి హెవీగా ఏం కాదు అక్క. తను ఎప్పుడు హర్ట్ చేయలేదు. బేసిక్ గా చెప్పాలంటే, ట్రూగా చెప్పాలంటే తను ఎప్పుడు హర్ట్ చేయలేదు. అంటే అదే నేను ఇప్పుడు చెప్పింది కదా, నేను చెప్పిన మాట అంటే ఎందుకు చెప్తున్నాను అనేది ఉండదు. నాకేంటి అంటే నేను అన్ని రకాలుగా ఆలోచిస్తాను. అటు తన గురించి ఆలోచిస్తాను, నా గురించి ఆలోచిస్తాను. కాబట్టి నేను ఏదైనా ఒకటి చెప్పానంటే టక్కనే ఎందుకు చేయదు, మళ్ళీ దాని గురించి లేనిపోని అన్ని తిప్పి అడుగుతుంది అనేది తప్ప ఇంకేముండదు. మంచిదే, కాకపోతే కొంచెం హైట్ తక్కువ. కానీ కొన్ని విషయాల్లో మార్చుకుంటా రాజు నేను. అంటే లైక్ నేను ఇరిటేషన్ అప్పుడప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటాను కదా నేను. సో అదొక్కటి మార్చుకుంటాను. మార్చుకో అంట. అదే అక్క సారీ, ప్రామిస్ కావాలి. ప్రామిస్. కానీ ఒక ప్రామిస్ మాత్రం చేస్తాను ఎప్పుడు లైఫ్ లో వదిలేను, మ్యారేజ్ అది రాబోతుంది అక్క. తమ్ముడు అగో వస్తుంది చూడు, రావాలి. అంటే రాజు నేను ఈ లైఫ్ లోకి వచ్చిన సో అందరిలాగా నేను ఏదో అవసరానికి అంటారు కదా అక్క, అవసరానికి వాడుకొని వదిలేస్తారు అమ్మాయిలు అనేసి అంటారు కదా. సో నేనైతే అది కాదు. నేను నీ లైఫ్లోకి ఎలా వచ్చో నాకు తెలియదు, కానీ నీ లైఫ్ లాంగ్ మాత్రం నేను నీతోనే ఉంటాను. నేను ప్రామిస్ చేస్తున్నాను. తెలుసు నాకు. నిజం చెప్పాలక్క, ఆశయ గురించి అంటే డే 1 నన్ను లోలో ఉన్నప్పుడు నేను లోలో ఉన్నప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసింది. ఓకేనా, నేను చెప్పేది వినడం నాకు అది నేను నన్ను యాక్సెప్ట్ చేసిందని అనుకుంటా. ఎందుకంటే నేను చెప్పింది వింటది, నేను చెప్పినట్టు చేస్తాను. అటు వెళ్ళొద్దంటే వెళ్ళదు, ఇటు తినొద్దంటే తినదు, దగ్గొద్దంటే దగ్గదు. ఇంక ఇన్ని చేస్తున్నప్పుడు ఏమగడైనా ఏమనుకుంటాడు, నేనంటే ఇష్టం ఉందనే కదా అనుకుంటాడు. సో నేను లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను లోలో ఉన్నప్పుడు అయితే ఎంతలా అయితే చూసిందో దానికంటే ఎక్కువ చూస్తుంది ఇప్పుడు. సో ఎవరైనా అయితే చాలా మంది ఆ లోలో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయరు. ఒకప్పుడు నేను పాత పటాస్ ఎపిసోడ్లు చూస్తే ఇది ఈ ఫేస్ ఏందో అప్పుడు తెలుసు అందరికి. ఒక గుండె వేసుకుని నాకు నేను ఇప్పటికే అలాగే ఉంటుంది అనుకో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను నన్ను ఆ కేర్ అయితే నా వెనకాల ఉండడం అదైతే పక్క అలాగే ఉంటుంది. వదలదు, నేనైతే నమ్ముతున్నా వదలదు అని. కానీ ఏమవుతుందో చూడాలి. అప్పటికి ఏమవుదు, నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటా. నాకు 26 అక్క. అయితే ఇంక అప్పుడే వద్దా? ఎందుకు అప్పుడే, ఇంకో 2 years సెటిల్ అయ్యి నేనేంటి అంటే సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని నా హ్యాపీనెస్. నేను ఏదైతే లైఫ్ లో మిస్ అయ్యానో అవి నెక్స్ట్ ఒకవేళ పెళ్ళి నాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మిస్ అవ్వద్దని. అంటే ఇప్పటికీ కూడా లైఫ్ లో బాగా మిస్ అయ్యాను అనుకున్నవి ఏంటి, నీ పిల్లలకి ఇవ్వాలనుకున్నది ఏంటి? నేను కొన్ని మిస్ అయ్యాను అక్క. నేను స్కూల్ చదువుతున్నప్పుడు, కాలేజీ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు ఫోన్లు కొనుక్కుంటే నాకు ఫోన్ ఉండేది కదా. వాళ్ళు సంక్రాంతి కొత్త బట్టలు కొంటే నాకు అప్పుడప్పుడు ఉండే పండగలకి. వాళ్ళు డైలీ కొంచెం సన్నబియ్యం, అప్పుడు సన్నబియ్యం తింటే నీకు కోటా బియ్యం తినేవాడు. తర్వాత వాళ్ళు బైకుల మీద వెళ్తే నాకు సైకిల్ కూడా ఉండేది కాదు. అంటే ఎవరికైనా అనిపిస్తుంది ఎందుకు వాళ్ళకి ఎందుకు ఉన్నాయి నాకెందుకు లేవు అనే బాధ అనేది అనిపిస్తుంది. సో రేపు పొద్దున్న ఒకవేళ నాకు పుట్టే పిల్లలకి అవి అంటే అవి అలవాటు చేస్తానని చెప్పట్లేదు, వాళ్ళు అలా బాధపడకూడదు అని చెప్పేసి నేను అనుకుంటాను. మిస్సింగ్ ఫీలింగ్ అందరూ ఎలా ఉంటున్నారు, మీ పిల్లలు కూడా అలాగే హ్యాపీగా ఉండాలి. 100% అలాగే ఉంటారు, అలాగే చూసుకుంటారు ఇద్దరు కూడా. ఓకేనా? అండ్
మరి ఇంతవరకు సీరియస్ కన్వర్జేషన్ అయింది కాబట్టి ఒక చిన్న గేమ్ చేసేద్దాం. గేమ్. రెడీయా? మరి రెడీ. నువ్వు 3 తను 3 యాక్ట్ చేసి నువ్వు యాక్ట్ చేసి చెప్తే తను ఏంటి అనేది నేను చెప్తారు. అందులో ఉన్న నేమ్ ని నువ్వు యాక్ట్ చేసి చెప్పాలి. ఇందులో ఉన్నాయా? మేమేంటో తలంబ్రాలు వేసుకోవడానికి పెట్టారేమో. అంటే అది ఇక్కడే మ్యారేజ్ ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒకవేళ కబుక్కున్నానంటే మీ మీదకి తోసేయచ్చు. ఎస్ యాక్టింగ్ స్కిల్స్ కొంచెం బయటకి తీ. ఇప్పుడు నేను ఏది? ఇంగ్లీషా? ఎస్. ఇది సాంగా మూవీయా? అవి ఏం కాదు, జాగ్రత్తగా చూడు. ఓకేనా? కరెక్ట్ వచ్చిందమ్మా. చూడు. 1 2 3 4 5 10 10 10 10 లా ఏంటిది? 10 2 10s. ఓ నేను చెప్పకూడదా? దశ దశ హైఫయా? 10 10ల 2 వర్డ్. ఏం చెప్తున్నావు రాజు? అది ఏంటో చెప్పు. సాంగా? 1 2 3 4 5 6 7 8 9 10 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఇది ఒరిజినల్. 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 100. 101 100 కి ముందా? 100 100 అక్క. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చెయ్యి. 100 3 ముళ్ళ. 100 రా. 100 తర్వాత ఏమొస్తుందా? స్టెప్ 100 10 10 10 సా 10 10 దా 10 10 100 10 100 10 పల్లా. చెప్పలేదు నీ పాస్ పొందనా? 10 రా. 100 కడిగిపోయినా నేను. 100 తర్వాత ఏమొస్తుంది? 100 ఎపిసోడ్స్. 100 100 10 ఏంటిది? 100 10 100 ఏమంటారా హిందీలో? హిందీలో సౌ 10 సౌ. సౌదార్ సస్తా. సౌ సౌ సావుర కర్రేడ అంటారు వాళ్ళు ఎవరు. సా పాస్. ఆసియా అక్క. 10 అటు సౌ అయినాం. సౌ 10 సౌ. దస్సుదిలేయే. మరి అదెందుకు చెప్పు? సౌ. ఇప్పుడు చెప్పు. సూపు. ఏంటిది మరి? పాలు పితుకుతున్నావు గేదె. పాలు పితికి చాయలో బ్రెడ్. గేదె పాలు. ఐస్ క్రీమ్ పాలతో చేస్తా, మామ చేస్తుందా? పాలు బితికినావు. పాలు తీసుకెళ్ళి కుండలు వేసినాం. మంట వేసినాడు. టీ పొడి. ఇది టీ పొడి. టీ పొడి పొడిగా ఉంటది. సరే. సాంబారా? సాంబార్ పాలతో చేస్తారా? అంటున్నావు కదా అందుకే. ఓకే.
ఇంత పొడుగ్గా పాలు ఏమేస్తారే? పొడుగ్గా పళ్ళు ఏమేస్తారా? సేమియా. ఆ, ఆ, ఆ. ఆ, ఉమ్, ఉమ్. సౌసే 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 ఉమ్, ఉమ్, ఉమ్. సౌసే మంజుష. ఆ, ఆ. అందులో మంజుష ఎన్నో లెటర్ 1 ఉమ్, మంజుష ఉమ్, యాంకరు ఉమ్, ఆ. ఉమ్, 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 నూకరాజు ఉమ్, ఆ, ఉమ్, మంజుషక్క. ఏంటిది ఏమైంది? ఉమ్, మంజుషక్క యాంకరు ఉమ్. యాంకరు కమిడియను. ఉమ్, నువ్వు ఉమ్, యాంకరు ఉమ్, ఉమ్, తను ఇందులో చేస్తున్నాడు. జబర్దస్త్ ఉమ్, పటాస్ జబర్దస్త్ ఉమ్, ఖతర్నాక్. ఉమ్, ఉమ్, ఉమ్. నువ్వు జబర్దస్త్ యాంకరు ఆ, ఎవరు? సౌమ్య. ఆ. అమ్మా సౌమ్యరావు నీ అమ్మ. ఈ పేరు కోసమా మీరు అదేదో సౌందర్య ఈ సాంబార్ పాలతో చేస్తారే బాబాయ్, నేను ఇంక డ్రాప్ అయిపోతాను. ఈ పేరు కోసం నువ్వు ఇంతలా చేసినావా? మరి నువ్వైతే ఏం చేస్తావు? నోటితో చెప్పేస్తావు సౌమ్యరావుని. అది చెప్పడం కాదు కానీ నాది వస్తుంది చూడు ఎంత ఈజీగా చేస్తాను. తీయవా? ఈ సౌమ్య సేమియ చెప్తే తెలివితే అట్లా ఉండాలి. ఇలాగే నేను చూస్తాను, నీకు చెప్తా, నీకు తెలుగు రాదు కదా. బాబోయ్, ఇప్పుడు దీని యాక్టింగ్ నేను చెప్పాలి. ఓ నీకు చాలా ఇష్టమైన వర్డ్ వచ్చింది. దా. ఉమ్, 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 ఉమ్. ఉమ్, ఉమ్. నువ్వు నేను నువ్వు ఉమ్. ఉమ్, నువ్వు నువ్వు నేను నువ్వు లవ్ ఉమ్, ప్రేమ ఉమ్, పాము ఉమ్, స్నేక్ ఉమ్. పాము స్నేక్ మింగిసా నవ్వుతారు. ఆ, ఉమ్, నా ఉమ్, ఆ, నాకి ఉమ్, ఉమ్. నా ఆ, ఉమ్, చెయ్యే నా ఉమ్, ఆ, ఉమ్, నా వాష్ ఏంటిదే? ఉమ్, ఉమ్, నా ఒక ఫిలిం నేమ్ అని చెప్పు. ఉమ్, ఉమ్, ఆ, నారప్ప వెంకటేశ్వర. ఉమ్, ఆ, ఉమ్, నేను చేశానా? నేను మీకు బాగా కావాల్సిన వాడా? ఉమ్, ఉమ్, నువ్వు మ్మ్. నువ్వు నాకు నచ్చావు. ఉమ్. ఇది ఇంత ఈజీ ఇలా యాక్ట్ చేయాలి. నువ్వు చేయలేదు, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పాను. అబ్బో, అంత scene లేదు. నేను డ్రాప్ అయిపోయాను. లేదు, ఈసారి నువ్వు యాక్టింగ్ బాగా చేయట్లేదు. సేమ్ పాలతో సాంబార్ చేసినప్పుడే అర్థమైంది. సేమ్ అని ఇట్లా అని దా, చెప్పు. 2 ముక్కల్లో చెప్పేయచ్చు ఇది. సరే ఓకేనా? లైట్ లైట్ అయ్యి కాదు చెప్పు. దేవుడి గుడికి వెళ్ళి గంట ఉంటది. దేవుడు ఇంగ్లీష్ లో ఏమంటారా? గాడ్ 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 ఫాదర్. అంటే ఫాదర్ అనేది ఏంటి? ఎంత డ్రింక్ చేసాడని చెప్తున్నా, డ్రింక్ చేసాడని చెప్తున్నా. గాడ్ ఫాదర్ అలా ఇచ్చా. సూపర్. మరి ఇట్లా తీ. ఇది నా ఇండస్ట్రీ కెరీర్ కంటే చాలా కష్టంగా ఉంది నాకు. దూరం కాళ్ళు అందట్లే. మరి హైట్ ఎక్కువ కదా నువ్వు. తెలుగు బాబోయ్, చాలా పొడుగుంది ఇది. కావాలని ఇలాంటి ఇస్తున్నారు కదా నాకు. బ్రో నీకు చాలా ఇష్టమైన క్వశ్చన్ ఇది కూడా. దా అయితే. తాళి, మెడలు, తలంబ్రాలు, అక్షంతలు, పెళ్ళి, ఎవరు, ఏంటి, ఎందుకు, ఎందుకు పెళ్ళి, వేర్ ఇస్ ద పార్టీ, పెళ్ళి ఎప్పుడు, ఎవరు, పెళ్ళి ఎప్పుడు, ఎవరితో, నీతోనే పెళ్ళి ఎప్పుడు, పెళ్ళి ఎప్పుడు రా, అక్షరాలు చెప్పే కమల్ హాసన్ గారు చూస్తే చంపేస్తారు నేను. నిద్ర, పడుకో, చేప, నీళ్ళలో చేప, జలకన్య, గాలం, చేప, చేప, ఒకటి చేపే,
షూ. చేపని షూ. పెళ్ళి ఎప్పుడు? పెళ్ళైన తర్వాత చేపని తోమినట్టు తోముతారా? చేప చేప చేపే కదే నీళ్ళలో ఉంటుంది. నాన్న నువ్వు 2 words చెప్పావు కదా, ఎక్సలెంట్ నాన్న. పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి ఎప్పుడు అవుతుంది బాబు? ఇద్దరు కలిసి ఇప్పుడు నువ్వు తన్ని అడుగుతున్నట్టు పెళ్లి ఎప్పుడు? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావా? చేప ఆట చేప అనొచ్చు కదా. నువ్వు చెప్పడానికి నేను చేయాలి చేపని. నాకు అర్థం కాలేదు, చేప షూ ఎందుకు వచ్చారు? చేసుకుంటావు చూసారా? కమలాసన కూడా కాదు, నిన్ను లండన్ డ్రైవర్ వచ్చినా చంపేస్తాను నేను. చేసుకున్నా కూడా ఈసారి చింపేస్తా చూడండి. అక్క ఇది సరిగ్గా చెప్పు సరేనా? మూవీ మూవీకి రీసెంట్ గా వచ్చిన ఫిలిమా? అది అవతారా? అవతారే యాక్టింగ్ అంటే ఇలా చెయ్యాలి. ఇంకోటి ఉంది, చేసుకుందాం అన్నదాన్ని ఒక్కో అక్షరాన్ని ఒకటి తీసావు చూడు. కు అంటే కుందేలందువేమో నాకు తెలిసి. చేసు కుం దేకేమిద్దువే దేవుడు అందువేమో. లూకి తేలు బాబోయ్ అదేమొచ్చిందో. ఓ దమ్ముంటే చెప్పేమొచ్చిందో చెప్తా, అదే చెప్పుకోవాలి. రెడీ. ఇది కూడా ఒక ఫిలిం నేమ్. ఎస్ రోబో. ఇదే సింపుల్. అమ్మా అట్లా ఉంటది మనతో ముచ్చట. నిజంగా బ్రో, మామూలుగా ఫస్ట్ అయితే మాత్రం నేను చాలా కష్టపడి సౌ అన్నా, తర్వాత పోనీ సేమియా కలుపుతావు. టీవీలో నేనే యాంకర్ అయింది ఏమనంటే అదే యాంకర్ కదా, మొన్న ఒక షోకి పిలిచారు కానీ మళ్ళా అమ్మా అసలు ఫుల్ అన్ని ఇచ్చింది ఆసియా, ఫన్ ఇచ్చేసింది. నిజంగా ఫస్ట్ దానికి సౌమ్య గారిని పాలతో సాంబార్ చేసింది. నాకు అక్కడ కాసేపు మళ్ళీ మైండ్ పోయింది. పాలతో సాంబార్ ఏంది? అందులో ఏమో లెటర్ వస్తుంది ఏమో. సాంబార్తో లెటర్ వస్తుందా? సో కాదు, సౌమ్య గారి యాంకరింగ్ కూడా చాలా చాలా బాగుంది కదా. అసలు ఆవిడ జోక్స్ కానీ అసలు ఆ స్పాంటినిటీ కానీ అదిరిపోయింది. సో అది ఎలా చూస్ చేశారు అసలు ఆవిడ్ని? ఆ 27 years ఈవెంటప్పుడు ఆది అన్న మీద కౌంటర్స్ అవి బాగా వర్కౌట్ అయింది. అయిన తర్వాత అప్పుడే కొత్త యాంకర్ కోసం సెట్ చేస్తుంటే ఈ అమ్మాయిని ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఈ అమ్మాయిని ట్రై చేశారు. సౌమ్య గారు కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు యాంకర్. అసలు రష్మి గారిని కూడా ఎలా చేస్తారు అంటే ఆవిడ టక 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 చేసి చూపించింది. అవును, అసలు అదైతే మాత్రం మామూలుగా వేరే అల్టిమేట్ అసలు అదిరిపోయింది. ఎస్. సో మరి ఇప్పుడు అంటే నూకరాజు మనం ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కానీ, టీంలో వర్క్ మనం చేసేటప్పుడు కానీ, అట్లీస్ట్ ఒక 10 members ఒక్కరైనా మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అలా నీ లైఫ్లో నీకు సపోర్ట్ ఇచ్చిన పర్సన్స్ ఎవరు ఇప్పటి వరకు సపోర్ట్? ఇండస్ట్రీ కెరియర్లో సపోర్ట్ అంటే ఒకటి ప్రసన్న అన్న, సీన్ అన్న అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకంటే ఎక్కువ నాకు ఆశనే సపోర్ట్ ఇచ్చింది. ఆశ సపోర్ట్ ఉంది నా వెనకాల. అంటే నేను అక్కడ కూడా ఏదైనా స్ట్రగుల్ అయ్యి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కువ రియాక్ట్ అవ్వకు, నువ్వు నాకు కొంచెం మంచిగా ఉండు, మంచిగా చెయ్యి అన్నిటికీ తను నాకు ఎక్కువ ఇచ్చి చెప్పేది. బట్ ప్రసన్న సీన్ అన్న వాళ్ళు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు. నేను శ్రీదేవిలో GHMC సాంగ్ ఒకటి చేశా. ఆ సాంగ్ అప్పుడు నాకు చాలా పేరు వచ్చింది. అంతమంది ఉన్నా కూడా నాకు అప్పుడు కొంచెం పేరు తక్కువే ఉంది. అంతమంది ఉన్నా కూడా నూకరాజు గారు చేస్తాడు, వాళ్ళు ఇది ఉందని నన్నే కాదు ఇమాన్యుయల్ కానీ, తర్వాత పంచప్రసాద్ అన్న కానీ, తర్వాత అంటే వీళ్ళలో ఏదో ఉందిరా అని తీయగలిగేది ఎవరన్నా అంటే టక్కన అందరూ చెప్పే ఒక పేరు ప్రసన్న అన్న, సీన్ అన్న అని చెప్తారు. ఆ తర్వాత పంచప్రసాద్ అన్న కూడా చాలా సపోర్ట్ ఉంటాడు. వదిన తర్వాత వచ్చేసి నా ఫ్రెండ్స్ సూరి అని ఇక్కడే ఉన్నాడు, ఆడు కూడా సూరి. వీళ్ళు చాలామంది మంచి సపోర్ట్ చేస్తుంటారు. సందీప్ అన్న అని నా జబర్దస్త్ టీంలోనే చేస్తాడు. తను కూడా చాలా బాగానే ఉంటారు, పర్లేదు ప్రజెంట్ వరకు. నిజంగా అంటే మేము చూసే ప్రతి ఎపిసోడ్లో కూడా నీ హార్డ్ వర్క్, నీ ఇంప్రూవ్మెంట్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, పాటలు పాడడం, మొన్న కాంతారా ఫిలింలో సాంగ్,
ఇవన్నీ కూడా అద్భుతంగా మాకు అనిపిస్తూ ఉండేది. అంటే గ్రాఫ్ట్ అనేది మంచిగా పెరిగింది. అండ్ కమెడియన్స్‌లో కానీ, టీమ్‌లో గాని ఎవరైనా సపోర్ట్ ఇచ్చేవాళ్ళా? అదే చెప్తున్నాను. నాకైతే సపోర్ట్ ఇచ్చిందే వీళ్ళు. టీమ్‌లో మళ్ళీ ఆ 'కాంతార' సాంగ్ కూడా ప్రదీప్ అన్న అనే డైరెక్టరు అంటే నన్ను నమ్ముతారు కొంతమంది డైరెక్టర్లు. ఈడు ఇది చేయగలడు కన్ఫర్మ్‌గా. వీడికి ఇస్తే ఇది నిలబెట్టగలడు. వాళ్ళు ఏదైతే నమ్మకం పెడతారో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను దాన్ని తగ్గించలేదు. ఆ 'జీహెచ్ఎంసీ' సాంగ్ అప్పుడు గాని, తర్వాత మన ఎవరాళ్ళు ఇజ్రాయెల్‌తో చేసిన ఒక సాంగ్ గాని, అవును. ఆ తర్వాత మొన్న రీసెంట్‌గా చేసిన 'కాంతార' అయితే పీక్స్ ఇంక నాకు. అవును. నా లైఫ్‌లో ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ ఇదే ఉంటది 'కాంతార'. 'కాంతార' చేసిన తర్వాత కన్నడలో కన్నడ జీ తెలుగు వాళ్ళు పేపర్‌లో ఏశారు నా గురించి. ఓహ్! కన్నడ జీ పేపర్‌లో. నాకు కూడా తెలీదు. అది వేరే వాళ్ళు ఎవరో నాకు పంపి చాలా నీ గురించి మంచిగా రాశారని చెప్పేసి. ఆ తర్వాత రిషబ్ శెట్టి వాళ్ళ అన్నయ్య ఎవరో చూసారంట. ఆయన మంచి అప్లాజ్ వచ్చింది. కన్నడ నుంచి కూడా చాలామంది ఫోన్ చేశారు నాకు. చాలా బాగుంది. నా క్లైమాక్స్ ఎలా అయితే ఉందో దానికి తగ్గట్టు చేశారు. చాలా సూపర్ ఉంది. నాకది గుర్తుండిపోద్ది. సపోర్ట్ చేసే వాళ్ళలో ఈళ్ళైతే కొంతమంది ఉంటారు. మనకి డే 1 స్టార్టింగ్ కెరియర్‌లో ఎవరితోనైనా మనం సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళి, మనం సెల్ఫీ అడిగి ఆ లెక్క వేరుంటుంది. ఒక గ్రోత్ అనేది వచ్చిన తర్వాత మనతో పాటు సెల్ఫీస్ దిగుతూ, మన గురించి చెప్తూ, ఈవెంట్స్‌కి ఇన్వైట్ చేస్తూ, మన కెరియర్ అనేది ఇంకొంచెం బావుంటుంది. అలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్యాన్స్ గాని సంపాదించుకోవడం కానీ, వాళ్ళు నిన్ను రియల్ లైఫ్‌లో ఏం అడుగుతూ ఉంటారు? బయట కలిసేటప్పుడు కానీ, మీట్ అయ్యేటప్పుడు కానీ ఏం చెప్తుంటారు? నేను ఇంటికాడ ఉన్నప్పుడు టీవీలోకి ఎలాగన్నా ఎళ్ళాలి అని స్టేజ్ ప్రోగ్రామ్స్ పెళ్ళిళ్ళకి, తిరణాలకి పెడతారు కదా! హ్మ్. ఆ పెట్టినప్పుడు ఎనకాల బ్యానర్ల మీద నేను నంబర్‌లు నోట్ చేసుకునేవాడిని చిన్న ఫోన్‌లో. హ్మ్. వాళ్ళ నంబర్‌లు. అంటే నేను ఆ నంబర్‌కి ఫోన్ చేసి ఒక అవకాశం అడిగితే ఫస్ట్ దాని మీద కనిపించిన తర్వాత టీవీలోకైనా ఎళ్ళొచ్చేమో అని. కట్ చేస్తే ఒకరోజు నేను ఆ నంబర్‌కి ఫోన్ చేసి అన్నా నాకు మిమిక్రీ వచ్చన్నా నేను చేస్తానన్నా అంటే ఏమేమి వచ్చో చెయ్యి అన్నాడు. నేను అక్కడే ఫోన్‌లో చేసి చెప్తా తర్వాత ట్రై చేస్తా అన్నాడు. కట్ చేసి నీకు మిమిక్రీ కూడా వచ్చు. నేను ఫస్ట్ ఓహ్! మిమిక్రీతోనే చేశాను. హ్మ్. చేస్తే సరే తమ్ముడు బా చేసావు. నేను తర్వాత నీకు చెప్తాను అన్నాడు. కట్ చేస్తే 1 ½ ఇయర్ తర్వాత మనోడు నాకు ఫోన్ చేసి, "అన్నా నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్నా. నేను గుర్తున్నాను ఆ రోజు నువ్వు నన్ను అవకాశం అడిగావు. మా తమ్ముడు నీతో ఒక ఫోటో దిగుతున్నాడని వైజాగ్ నుండి నన్ను ఇక్కడికి పంపించాడు. ఓహ్! హైదరాబాద్ పంపించి వాళ్ళ తమ్ముడిని నాతో ఫోటో దిగి నేనెప్పుడు వైజాగ్ వెళ్ళినా వాడు ముందు నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాడు. నేను ఒకప్పుడు అందరితో ఫోటోలు దిగుదామని ఆ ఫోటోలు దిగి అందరికి చూపించుకోవాలని ఒకటుండేది. ఇప్పుడు నాతో ఫోటోలు దిగుతా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటదన్నమాట. ఎక్కువగా నన్ను అడిగే క్వెషన్ ఏంటంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో దగ్గరగా ఒక 15, 16 పేజీలుంటాయి. 'జబర్దస్త్ నూకరాజు ఆసియా ఫ్యాన్ పేజ్' అని చెప్పేసి. అందరూ వదిన జాగ్రత్త, వదిన జాగ్రత్త, వదిన నీకు మంచిదన్న, వదినని వదలకో అని చెప్పేసి. దీని గురించే ఎక్కువ అడుగుతా ఉంటారు. నేను బయటికెళ్ళినా సరే ఆసియా ఎలా ఉంది అని అంటారు. హ్మ్. తిను బయటికెళ్ళినా సరే నూకరాజు రాలేదా అని అడుగుతారు. హ్మ్. అంటే ఇంక వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ రేపు పొద్దున్న ఏమన్నా అయినా వాళ్ళు ఉంటారు మాకు సపోర్ట్‌గా. ఎక్కువ అడిగేది అదే క్వెషన్. సూపర్. రీసెంట్‌గా ఇంక రీసెంట్‌లో అయితే ఏమి లేదు. మా ఇద్దరిని ఎక్కువ అడుగుతా ఉంటారు. ఇవే హ్మ్. క్వెషన్‌లు. నూకరాజు ఎక్కడుంటే ఆసియా. ఆసియా ఎక్కడుంటే నూకరాజు అంతే. కానీ మన లైఫ్‌లో కొన్ని గోల్స్ ఉంటాయి. కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మనం ఇది చేయాలి, ఇది నిలబెట్టుకోవాలి, ఇలా ఉంటే బావుంటుంది. నా లైఫ్‌లో ఇవి టార్గెట్స్ అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అలా నీ లైఫ్‌లో ఏంటి? నీ లైఫ్‌లో ఏంటి? నా లైఫ్‌లో అంటే బాగా సంపాదించి నాకంటూ కొంత పెట్టుకొని మిగతాది ఎవరికన్నా ఏమంటారు ఎవరికన్నా సాయం చేయాలనేది ఎక్కువ ఉంటదక్క నాకు. అంటే మొత్తం మనమే దాచేసుకొని, అది ఉంచేసుకొని వేరే కొనుక్కోవాలి, వేరే తిరగాలని ఎక్కువ ఉండదు. నేను అలా ఇప్పటి వరకు కూడా నాకు తెలిసిన వాళ్ళకి నేనున్న ఆ స్తోమతలో నేను ఎంత చేయగలనో చేశా చాలా మందికి. నాకు ఇంకా కూడా ఏంది అనంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి. సంపాదించి అలాంటోళ్ళకి చెయ్యాలి. వాళ్ళు ఒక ఏమంటారో తెలియని మనం చేసిన తర్వాత వాళ్ళ ఆ కళ్ళల్లో చిన్న నీరొచ్చి నేను ఈరోజు ఉన్నానంటే అది మీ వల్లేనయ్యా థాంక్స్ అయ్యా అని వీళ్ళకి దండం పెడితే నాకెందుకో తెలియని ఒక హ్యాపీనెస్ వాళ్ళు నా ఫ్యామిలీ అనే ఒక ఇదొచ్చేస్తది. అలాగే నేను బాగా సంపాదించి అలాగా హెల్ప్ చేయాలనేది నాకు ఉంది. బట్ అది కన్ఫర్మ్‌గా చేస్తా. నేనది 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు. నేనైతే సంపాదించిన దాంట్లో ఒక 20% అయితే చేస్తా నేను కన్ఫర్మ్. సూపర్. నాకది ఇష్టం ఎక్కువగా. నువ్వు నాన్న? క్వెషన్ ఏంటి? నీ లైఫ్‌లో నీకంటూ గోల్స్ ఉంటాయి కదా! అందులో నీ గోల్ ఏంటి? గోల్స్ గానీ, నీ డ్రీమ్ కానీ. అంటే నూకరాజుని పెళ్లి చేసుకోవడం అనేది అది నీ డ్రీమ్, నీ కోరిక? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నాకున్నది ఫస్ట్ మా అమ్మ నాన్నకు ఒక ఇల్లు కట్టివ్వాలి. హ్మ్.
అంటే నేను కట్టియాలి అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఇక త్వరలో అది నిజం చేయాలనేసి అనుకుంటున్నా అక్క. వాళ్ళకంటూ ఇల్లు కట్టేసి ఇస్తే నా బిడ్డ ఇది చేసింది అనేది వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూడాలనేది నాకు ఉంది. దాని తర్వాత వచ్చేసాక నేను ఇప్పుడు అది జరగదా కానీ చాలా టైం పడుతుంది. సో నేను హార్డ్ వర్క్ చేశాను. నేను ఓకే సెటిల్ అయ్యాను. నా దగ్గర ఇంత ఉంటే నేను కూడా మా ఇద్దరికి కొంచెం సిమిలర్ ఉంటాయి అక్క. నాకేంటంటే ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని కొంతమంది చదువుకోవడానికి కూడా ఉండదు కదా అక్క. అలాంటి వాళ్ళకు నేను చదివించాలి అనేది నాకు ఉంది అక్క. అది మంచి పొజిషన్కి వస్తారు, చక్కగా అవుతుంది. అంటే నేను చేయలేకపోయినా కదా అక్క. సో దాన్ని వేరే వాళ్ళ రూపంలో అయినా చూడాలి అనేసి, వాళ్ళంటూ మంచి పొజిషన్ ఉండాలి జాబ్ చేస్తూ, అది ఉంది. నీవేదైతే మిస్ అయ్యావో అది ఇంకొకరికి నువ్వు చేయాలని అనుకుంటున్నావు. కానీ చాలా సెన్సిటివ్ కదా ఆసియా. అంటే కొన్ని అందుకే అక్క పర్సనల్ ఎప్పుడు కూడా తను అంటే సెన్సిటివ్ అంటే చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసింది. అటు పక్క ఫ్యామిలీ పరంగా అంటే ఒక తల్లిదండ్రులను విడిచి అబ్బాయి ఎక్కడ ఉన్నా సరే నో ప్రాబ్లం వాళ్ళకి. ఒక అమ్మాయి ఆ కాలేజీ చదువుతూ హైదరాబాద్లో ఉందంటే చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా ఏమంటారు రిస్ట్రిక్షన్స్ పెడతారు ఫ్యామిలీ. అలాంటి రిస్ట్రిక్షన్స్లో సినిమా ఇండస్ట్రీలో ఉంటూ తను కనిపించకుండా, టీవీలో కనిపించకుండా అక్కడ హైదరాబాద్లో ఉంటూ ఏం చేస్తుంది ఏందనేది ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసి తన పాపం ఎప్పుడు ఎవరో ఇది అడిగినా సరే పాపం ఎమోషన్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మనసులో ఎంత బాధ, చాలా బాధ ఉంటుంది. ఒక్కోసారి ఇదంటే ఎందుకు వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. వదిలేసి వెళ్ళిపోతే నీకు దొరకదు కదా. నీ గురించి కాదు, అంటే ఇండస్ట్రీ ఒక్కసారి ఎందుకు ఇదంతా, ఎందుకు వచ్చినా నేను అనవసరంగా వచ్చానే చాలా టైమ్స్ అనుకున్నా అక్క. ఊర్లోకి వెళ్తే కూడా ఏమైంది నీతో పాటు ఉన్న వాళ్ళు బాగానే చేస్తారు కానీ నువ్వు ఎందుకు చేస్తలేవు అంటే, నేను ఒక రకంగా చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అనేవాళ్ళు, నా పక్కన వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు అనమాట. 2-3 years బ్యాక్ ఇవన్నీ ఫేస్ చేసి ఏమంటారు ఆ బాధ అంతా మనసులో పెట్టుకుంది. అది చాలా వరకు రావద్దు, ఎక్కడికి వెళ్ళినా నేను స్ట్రాంగ్ అనుకుంటాను కానీ ఆ టైంలో నా ఫ్యామిలీ గురించి ఎప్పుడైనా చెప్తే అక్క చెప్పొద్దు అనుకుంటా, అది వచ్చేస్తాయి నాకు. అందుకే ఇక్కడ చెప్పను. నేను కళ్ళు మూసుకొని నాకున్నారు ఎవరైనా ఒక మా అమ్మ, అంటే కళ్ళు మూసుకొని నాకు ఎక్కువ ఇక్కడ వచ్చేది అమ్మ, తర్వాత నాకు రాజు పక్కనున్నాడు అనేది ఒకటి అనిపిస్తుంది అక్క. అంతమించి నాకు ఎవరు అనిపించరు. సో చాలా చూసి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా జీవితాంతం నేను ఉంటాను నీకు తోడు. చాలా చెప్పు. ఏంటంటే ఇది ఎందుకు ఈ ఫీల్డ్లోకి వస్తే ఒక్కసారి వస్తే వెనక్కి వెళ్ళలేము, అది అలాంటిది అన్నమాట. అది అంటే ఆల్రెడీ వన్స్ మంచిగా నేమ్ తెచ్చుకున్నారు, ఒక పటాస్లో చేశారు, ఫేమ్ వచ్చింది, పోవే పోరాలో చేశారు, తర్వాత జబర్దస్త్లో చేశారు. మళ్ళీ వెళ్తే ఖచ్చితంగా జనాలు వాళ్ళు కనిపిస్తున్నారు, నువ్వు ఎందుకు కనిపించట్లేదు అనేది వస్తుంది. ఇప్పుడు చెప్పాలి ఐఎమ్ బ్యాక్ అని. ఆల్రెడీ చెప్పేసింది, ఒక 6 months క్రితమే చెప్పింది ఐఎమ్ బ్యాక్ అని. ఇద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ అయింది. డాన్సర్ అది ఇద్దరికి. కానీ మరి ఎలా ఏదో అప్పటికప్పుడు మేనేజబుల్. నేను కొరియోగ్రాఫర్ లా బిహేవ్ చేస్తూ మా ఇద్దరు ఉంటే నేనే కొరియోగ్రాఫర్ లా అలా కదా ఇలాగే అంటాను, నేను చేయను మళ్ళీ అది. సో ఆసియా, మరి నోకరాజు అంటే చాలా ఇష్టం అనేది నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి నీ స్టైల్లో నీ ప్రేమని, స్టైల్ కాదు అంటే నీ ఒపీనియన్లో నీ ప్రేమ అంతా కూడా తనకి చెప్పి ఐ లవ్ యూ చెప్పాలి అంటే తనకి ఏ రకంగా చెప్పి ఐ లవ్ యూ చెప్తావో చూడాలని ఉంది నాకు. నాదే కాదు, మీ రాజు ఆసియా ఫ్యాన్ పేజెస్, ఇన్స్టా ఫాలోవర్స్, నీ యూట్యూబ్ ఫాలోవర్స్, మీ ఇద్దరి అభిమానులు అందరి కోరిక అది. అది చెప్పు. నాకు ప్రపోజ్ అంటేనే ఏదో కొత్తగా అనిపిస్తుంది. అంటే మేబీ కొత్తదేమో. మేమందరం కళ్ళు మూసుకోవాలా, కెమెరాస్ కూడా ఆపేయాలా? కెమెరాలు ఆపేసి కళ్ళు మూసుకుంటే మళ్ళీ నేను వేరే చేసి ఆగు. రాజుని చూస్తూ నీ ప్రేమని ఎక్కువసేపు చూడబోద్దా ఇది నమ్మకం. అలా ఎందుకు అనుకుంటాను చెప్పు. జస్ట్ జోక్ చేసా. ఐ లవ్ యూ మాత్రం చెప్పాలి. అవునాక చెప్పు, అర్థం చేసుకుంటా. కాదురా, అంటే ఎలా చెప్పాలి, ఎలా కన్వే చేయడం రావట్లేదు అక్క. ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు ఐస్ ఓపెన్ చేయొద్దు, అన్ని కెమెరాస్ ఆఫ్ చేసేయండి. నేను కూడా టర్న్ అయిపోయింది, నేను కూడా చూడట్లేదు. రాజు, నువ్వు మా అమ్మలా చూసుకుంటావు, మా అమ్మ నా దగ్గర లేకున్నా
మా అమ్మలానే అప్పుడప్పుడు చిన్న చిన్న వాటికైనా సరే ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ ఉంటావు. నువ్వు మా అమ్మలానే కొన్నిసార్లు అప్పుడే కోప్పడి మళ్ళీ అప్పుడే నువ్వు నార్మల్ అయిపోతూ ఉంటావు. మొత్తానికి నువ్వైతే మా అమ్మ తర్వాత ఇంకో అమ్మ లెక్క చూసుకుంటున్నావు. నీకు నేను ఐ లవ్ యూ అనేది అది నేను ఇష్టపడుతున్నా నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఐ లవ్ యూ రాజు. నాకు ఇట్లీస్ట్ అమ్మయ్య ఇన్ని రోజులకి ఇప్పుడు కూడా చెప్పదా అనిపించింది నాకు చెప్పాలని ఒక షై అక్క, అంటే పైకి చెప్పలేను. ఇప్పుడు నేను ఇక్కడ యాక్టింగ్ చేస్తా కదా అక్క, ఇప్పుడు కెమెరా ముందు కానీ అక్కడ మళ్ళీ మా అమ్మ వాళ్ళ ముందు చెయ్యలేను. అమ్మ అటు వెళ్ళి డాన్స్ ఇది రీల్ చేసుకుంటా, అమ్మ అది వెళ్ళి వీడియో బయట చెప్తా, చెయ్యలేను అక్క. అది ఒక ఫీల్ ఉంటుంది. తర్వాత తిన దగ్గర మళ్ళీ అది ఉంది నాకు అన్నమాట. మొత్తానికి మళ్ళీ అందరి ముందు ఐ లవ్ యూ అని వర్డ్ చెప్పాలంటే తర్వాత మళ్ళీ ఇది సుమన్ టీవీలో ఏదో అక్క చెప్పమంది చెప్పానంటే మొహం చెప్తున్నా. అదేం లేదు. అండర్లైన్ వన్స్ మోర్ ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. అండ్ నువ్వు రిప్లై ఏ రకంగా నువ్వు చెప్పావు ఇందాక నేను యాక్సెప్ట్ చేయను. ఐ డోంట్ నో, నాకు ఎందుకు, నేను నాలాంటి అందగడ్డ దొరకాలంటే రాసి పెట్టి ఉండాలి అందరికి. సో నువ్వు ఇవ్వాల్సింది ఇస్తానన్నావు కాబట్టి రాజు నేనైతే నేను నమ్ముతున్నాను. సో ఆ నమ్మకాన్ని నువ్వు లైఫ్ లాంగ్ అట్లనే ఉంచుతావని కోరుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పినా కదా, నీకు ప్రామిస్ చేసినట్టు నీ చెయ్యి అయితే ఎప్పుడు విడిచిపెట్టా. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వదిలే. ఇదే ఫన్ వద్దు, సీరియస్ చెప్తున్నా. సీరియస్గా చెప్తే ఇప్పుడు సీరియస్ చెప్తున్నా రాజు, నేను నిన్ను చాలా నమ్ముతున్నా. నువ్వు నేను ఇంత నమ్మినప్పుడు సో ఆ నమ్మకాన్ని అట్లనే లైఫ్ లాంగ్ ఉంచినావు అనుకో, ఇద్దరం హ్యాపీగా ఉంటాం. ఇక అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఇదే నా ప్రపోజల్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు ఆసియా. నీ నమ్మకాన్నే కాదు, నీ ఆశయాల్ని, నీ గోల్స్ని నేను నెరవేరుస్తానని నేను మాటిస్తూ ఐ లవ్ యూ. ఓకేనా? ఏమో రాజు, అందరి దిష్టి నీకే కానీ రాజుకి చాలా దిష్టి ఉంది అక్క. నీ దిష్టి అంతా తీస్తాను. పడేసినాడు సుమన్ టీవీలోనే లేదు. మంచిగా కెరియర్ ని స్టార్ట్ చేశారు. మా అందరికి పటాస్ నుంచి ఇంకా బాగా తెలిసారు ఇద్దరు కూడా. అండ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇంకో ఎన్నో చాలా ఈవెంట్స్ ఇంకా బాగా చేస్తూ మంచిగా సంపాదిస్తూ మంచి పేరు పేరెంట్స్కి తీసుకొచ్చి మీరు కూడా మంచి నేమ్ తెచ్చుకొని ఒక మంచిగా మ్యారేజ్ చేసుకొని ఒక హౌస్ అన్ని అరేంజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. సో ఇద్దరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు కూడా ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేసి ఇంతసేపు మమ్మల్ని భరించినందుకు చాలా సార్లు అక్క నువ్వు అడిగావు, మాకు కుదరలేదు, రాలేదు. అది ఎలా సో థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు కూడా మంచి సూపర్ యాంకర్ లెక్క మంచి ఇంకా ఆల్రెడీ మీరు సూపర్ యాంకర్, ఇంకా అలానే దూసుకెళ్తూ ఉండాలి. మంచి పొజిషన్ ఉండాలి అక్క. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2023 ఇంకా సూపర్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని ఇద్దరు కెరియర్స్ లో కూడా కోరుకుంటున్నాను. ఓకేనా? సో మరి యూట్యూబ్ ఛానల్ ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. అందులో ఎప్పుడు తమ్ముడు కనిపిస్తున్నాయి. ఆసియా యూట్యూబ్ ఛానల్లో ఒక జోక్ ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ పేరు ఏంజిల్ ఆసియా, కానీ ఏంజిల్ ఉండదు. ఏంజిల్ ఆసియా, నేను ఆసియా ఉంటది కానీ ఏంజిల్ ఉండదు. అసలు ఛానల్ ఏం పెట్టాలి అని ఆలోచించాక పెడితే ఏంజిల్ ఆసియా. ఏంజిల్ అంటే నేను ఏంజిల్ లేకుండానే నాకు నేను ఛానల్ నేమ్ లోనే ఫన్ ఉంటే ఇంకా వీడియోస్ ఇంకెంత ఫన్ ఉంటుందని అలా పెట్టేసా అన్నమాట. అది అర్థం చేసుకో. ఎక్కువ ఫన్ వద్దు మనకి. అంటే నేను ఏంజిల్ కాదా? నువ్వు ఏంజిల్ కాదు, దేవత. ఇక్కడ ఏముంది ఇప్పుడు చెప్పు. ఇక్కడ అందులో ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పు. ఇక్కడ హార్ట్ లో ఏముందో చెప్పమంటారు. ఇది ఫన్ ఫన్ ఫన్. చాలు, మనం మళ్ళీ సుమన్ టీవీని మనం ఈ టీవీ చేసేస్తున్నాం. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆసియా ఇంకా మంచిగా నీ ఛానల్ ఇంకా మంచి గ్రో అవ్వాలి. అండ్ ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యారు కాబట్టి పర్మిషన్ అడుగు తన టీమ్ లో పెట్టుకోమని. నేను ఎప్పటి నుంచో నాకు పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు అక్క. నేను పెట్టే యూట్యూబ్ లాగుల్లో కానీ తను పెట్టే యూట్యూబ్ లాగుల్లో కానీ ప్రతి ఒక్కరు అదే అడుగుతారు. నువ్వు ఎందుకని నా ఆశ వద్దని పిల్లవ నన్ను అడుగుతారు. ఊరే నాదే ఉంటుందిరా, నేను పెట్టుకోవడం నాకు ఎంత ఇబ్బంది. నేను చాలా సార్లు అడిగాను ఆశని పిలుస్తాను. నేను ఎందుకు వద్దంటాను, అది వాళ్ళకి అర్థమవుతుందో సాగదు. కాకపోతే త్వరలో ఒక ఎపిసోడ్ ఉంది ఆశ.
సో అది కొంచెం మంచి ఇదైతే వస్తుంది. మళ్ళీ బ్యాక్ అయితే వస్తుంది. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న.